హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గులాబ్ జామ్ ప్రిపేరింగ్ వీడియో చూద్దామండి. ముందుగా పిండి వేసుకోవాలి. గులాబ్ జామ్ పిండి 1 కప్పు పిండికి 2 కప్పులు చక్కెర అయితే వేసుకోవాలి. వేడి చేసిన పాలండి ఇవి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. నేను వీడియో కోసమని స్పీడ్గా కలిపినట్టు కనిపిస్తుందండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పిండికి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నాలుగు యాలకులు వేసుకోవాలండి. దంచి వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కలిపిన పిండిని చూద్దాం రండి. చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు చేతికి ఆయిల్ పూసుకుంటే మనకు పిండి అనేది అంటదండి. బాల్స్ కూడా చాలా బాగా వస్తాయి. చేతికి ఆయిల్ పూసుకొని చిన్న చిన్న ఉండలు చూద్దామండి పిండిని. అన్ని ఉండలు చుట్టి పెట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అవుతుండగా ఇలా ఉండలు చుట్టి పెట్టుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అన్నీ ఇలా ఉండలు చుట్టి పెట్టుకోవాలండి. చూసారా, ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి వేద్దామండి. అన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అన్నీ కలపాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాయండి. పాకంలో వేసేద్దాం. ఇంకా మిగతావి కూడా ఫ్రై చేసుకుందామండి. వేయంగానే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే లోపల పచ్చిగానే ఉంటుందండి. అలా డీప్ ఫ్రై చేసినవన్నీ ఇలా ఈ గులాబ్ జాము పాకంలో మునిగేటట్టు ఉండాలండి. ఇప్పుడు అవి కూడా వేసేద్దాం పాకంలోకి. ఇప్పుడైతే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేద్దామండి.
అంతే అండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది.